హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. నార్మల్గా అమ్మా నాన్న ఊరు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ వస్తే అమ్మా నాన్న వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. కానీ ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు అది బాయ్ ఫ్రెండ్తో దొరికిపోతే ఎలా మేనేజ్ చేయాలి? చాలా టఫ్ కదా. సో వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. హలో హాయ్, హలో అండి. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు? యా నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మనందరికీ తెలుసు సోనియా అండ్ సిద్ధు వీళ్ళకి సపరేట్గా ఒక ఫ్యాన్ బేసే ఉంది. అండ్ అలాగే డైరెక్టర్ వినోద్ గారు మనతో ఉన్నారు. సో ఎలా ఉన్నారు? సూపర్. సో శశిమదనం రిలీజ్ అవబోతుంది, జూలై 4th రాబోతుంది. సో హౌ డస్ ఇట్ ఫీల్? హ్యాపీ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ, ఎక్సైటెడ్ అవి కాకుండా ఇంకా ఏదైనా? నర్వస్. నర్వస్. చాలా చాలా నర్వస్ గా ఉంది బేసిక్ గా. Okay. ఏమవుతుంది ఏంటి అన్నది, అంటే ఎంత మనకి నమ్మకం ఉన్న ప్రోడక్ట్ బాగా వచ్చింది, ప్రాజెక్ట్ బాగా వచ్చింది అనుకున్నా సరే ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది లోపల. అది గట్టికి కొడుతుంది. రేపు ప్రివ్యూ ఉంది, దాని తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అంటే ఓకే. అంటే ఆల్మోస్ట్ మీరు ఇద్దరు కలిసి యూట్యూబ్లో చాలా సిరీస్ చేశారు. ఎన్ని సిరీస్ చేస్తుంటారు? నాకు తెలిసేది 4 or 5. అయ్యా కాదండి, చాలా ఇంకా చాలా చేశారా? క్లోజ్ టు 10. క్లోజ్ టు 10 చేశారు. సో ఇది ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. అంటే ఫస్ట్ మీరు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ఓటీటీకి అనుకునే రాసుకున్నారా ఆర్ ఎల్స్ ఓటీటీగానే రాసుకున్నామండి ఫస్ట్. సో ఓటీటీగానే రాసుకొని వీళ్ళు నాకు అంతకు ముందు నుంచి తెలుసు అనమాట. సో ఓకే, అంటే ముందు నుంచి తెలుసని పిక్ చేసుకున్నారా లేకపోతే? అంతకు ముందు నుంచి తెలుసని కాదు, బేసిక్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని. అంటే ఈ స్టోరీకి వీళ్ళు సరిపోతారు, వీళ్ళైతే పర్ఫెక్ట్ అనుకొని ఫస్ట్ నుంచి తీసుకున్నారు. అనుకున్నా అంటే ఇద్దరు మధ్య ఫస్ట్ కెమిస్ట్రీ బాగుండాలి. సో ఇంకా రియల్ లైఫ్ కపుల్ అయితే ఇంకొంచెం బాగుంటుందని, అందులో వీళ్ళిద్దరే అవడం కొంచెం ఓకే, నాకు కంఫర్ట్ ఉంటుంది కొంచెం షూట్ చేసుకోవడానికి అని చెప్పి ఇంకా వెళ్ళినాయని. సో వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఇన్ఫినిటమ్ సపోర్ట్ కూడా ఉండింది ఓటీటీకి వెళ్ళడానికి. సో అట్లా ఓటీటీ మన ఈటీవీకి అప్రోచ్ అయితే వాళ్ళకి నచ్చి వాళ్ళు వెంటనే వాళ్ళు యంగ్ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. సో అట్లనే ఈ ప్రాజెక్ట్ అయిందండి. ఓకే. సో వినోద్ గారు మీకు ముందు నుంచి ఎప్పటి నుంచి తెలుసు మీకు? 3-4 years ముందు 3-4 years నుంచి నుంచి మా తెలుసు. ట్రావెల్. సో అంటే ఫస్ట్ ఈ స్టోరీకి మిమ్మల్ని అనుకున్నప్పుడు అంటే మీరు ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి? అంటే మేము ఆల్రెడీ ఇద్దరు కపుల్ అయిన మమ్మల్ని చూస్ చేసుకున్నారా? అలాంటి క్వశ్చన్స్ అదేం లేదు, యాక్చువల్లీ ఈ పర్టికులర్ స్టోరీ అని కాదు. వినోద్ దగ్గర మంచి అంటే ఇప్పుడు ఏమన్నా రెడీగా ఉందా చేయడానికి అని అడిగితే 2 కాన్సెప్ట్స్ చెప్పాడు. ఇది చాలా బాగా అనిపించింది. ఓకే ఓకే, ఇది ఏంటి పరిస్థితి, చేద్దామా అని అంటే తనకు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ కాన్సెప్ట్స్ ఉన్నంత మాత్రాన మాతోనే చెయ్యాలని లేదు కదా. సో తనకు కూడా ఈ పాయింట్స్ ఓకే వీళ్ళతో చేస్తే బాగుంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కలిసి చేయటం, దాని మీద వర్క్ చేయటం, అది షూటింగ్ అయిపోవడం శశిమదనంగా 4th అందరి ముందుకి రావడం దాకా వచ్చేసింది. ఓకే. సోనియా చాలా సైలెంట్గా ఉన్నారు. లేదండి, మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడితే కొంచెం వైలెంట్ అవుతుంది. ఓకే. సో అంటే నార్మల్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఇద్దరిలో ఎవరిని ఎక్కువ కంట్రోల్ చేస్తారు? ఒకరినొకరు కంట్రోల్ చేయడంలో ఎవరు ఎక్కువ కంట్రోల్ చేస్తారు? అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొన్నిసార్లు నేను సోనియాని కంట్రోల్ చేస్తా, కొన్నిసార్లు సోనియా నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే నాకు అనిపించేది ఏంటి అంటే లైఫ్లో అలా మనల్ని కంట్రోల్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా. లేదు అని అంటే ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా తయారవుతాం ఏ విషయంలో అయినా సరే. కొన్ని అంటే మరీ ప్రతి విషయంలోనే అని నేను చెప్పను, కొన్ని విషయాల్లో అయితే డెఫినెట్గా ఒకళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. అలా నేను కొన్ని కంట్రోల్ చేస్తుంటా. పైకి మాత్రం జనరల్గా లేడీస్ అన్నిటిలోని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అదే ఫాలో అదే రిపీట్ అవుతుందేమో అని అనుకుంటారు, కానీ నేను కూడా చాలా కంట్రోల్ చేస్తుంటా. ఓకే. అంటే దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి. అంటే ఎందుకు నన్ను కంట్రోల్ చేస్తున్నావు, నాకు నచ్చింది చేయకూడదా, లేదు. అలాంటివి ఏం లేవు. ఓకే. సో అండ్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే టీజర్ ట్రైలర్ అయితే చాలా బాగున్నాయి, అంటే ఏదో బాగుండబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది అర్థమైంది. సో అంటే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ. సో ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టర్స్? సోనియా గారు మాట్లాడితే బాగుంటుంది. క్యారెక్టర్స్ చాలా బాగుంటుందండి. బేసిక్గా అంటే శశి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఎడ్డిగా సారీ సో ఒక సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్,
ఇన్నసెంట్, పాపం తన్ని సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. మ్మ్. అట్ ద సేమ్ టైం మదన్ ఎలా అంటే ఫుల్ చిల్లర్ క్యారెక్టర్ అనమాట. మ్మ్. ఆహా, అంటే నాకు ఒక డౌట్, డైరెక్టర్ ఇలా స్టోరీ రాసేటప్పుడు ఎలా ఒక చిల్లర అబ్బాయికి అంత మంచి అమ్మాయి ఎలా పడిపోతుందండి? అది తరతరాలుగా వస్తున్నది ఇది కాబట్టి ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై అయిపోయింది. చిల్లరోని మంచిగా మార్చడానికి ఒక మంచి అమ్మాయి కావాలి కదా, ఓకే, అందుకని. అంటే అంటే ఎట్ ద ఎండ్ మంచిగా మారుతారా? అంటే మరీ అంత చిల్లరోడు కాదండి, అంటే కొంచెం మేము ట్రైలర్ లో రెస్పాన్సిబిలిటీ. టీజర్ లో చూసినంత వరకు ఎప్పుడు చూసి ప్యాకెట్ ఆడుతూ కనిపించాడు. లేదు కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, కానీ దానికన్నా చిల్లరతనం ఎక్కువ ఉంది. ఓకే తర్వాత ఇది పైకి వెళ్ళి అది కిందకి రావడం జరుగుతుంది. ఓకే ఓకే. సో క్యారెక్టర్స్ మధ్యలో ఆపేశారు. యా చెప్పాను. సో మదన్ క్యారెక్టర్ అలా ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక ప్లస్ ఒకటి మైనస్ కలిస్తేనే జోడి, కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఓకే. అండ్ మిగతా ఫ్యామిలీ క్యారెక్టర్స్ చూసుకుంటే అవి కూడా చాలా బాగున్నాయి. మీ తాతగారి క్యారెక్టర్ ఒకటి, అండ్ అలాగే అమ్మ, అత్తగారి క్యారెక్టర్ ఒకటి. యా, అత్తగారి క్యారెక్టర్ బాగోదండి, భయం వస్తుంటది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు లీడ్స్ అనేలా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ క్యారెక్టర్ బేస్డ్ అనమాట. ప్రతి ఒక్కరు లీడ్స్ లానే ఉంటారు. సో వాళ్ళు క్యారెక్టర్ జస్టిఫికేషన్ కూడా అలానే చేశారు, కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం కనెక్టింగ్గా కూడా ఉంటుంది. అరే మన ఇంట్లో ఇలానే ఉంటుంది కదా అనే ఇదనమాట. తమ్ముడిని చూస్తే తమ్ముడు ప్రతి సిస్టర్స్ కనెక్ట్ అవుతారు, అరే మా తమ్ముడు కూడా ఇంతే అని. ఫాదర్ మదర్ని చూస్తే అంతే, శశి కూడా అంతే. సో యా, అంటే ఒక స్టోరీ వినేటప్పుడు మనకు ఒక పాయింట్లో అనిపిస్తుంది, అంటే ఒక పాయింట్కి మనం కనెక్ట్ అవుతాం, ఈ స్టోరీ నేను చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ లైన్ నాకు కనెక్ట్ అయ్యింది అనేది, లేకపోతే ఒక సీన్ ఏదైనా మనకు కనెక్ట్ అవుతుంది. అట్లా ఏమైనా ఉన్నాయా? మీ రియల్ లైఫ్కి కనెక్ట్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా ఈ మూవీలో? పర్టికులర్గా కనెక్షన్ అంటూ లేదు, కానీ ఒక సిమిలారిటీ అయితే ఉంది. తను కూడా పాస్ అవ్వలేదు అండ్ నాకు కూడా డిగ్రీ లేదు. ఓకే. సో యా, శశి కూడా పాస్ అవ్వలేదు అనమాట, స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది. నేను పాస్ అవ్వలేదు, ఐ మీన్ పాస్ అంటే డిస్కంటిన్యూ చేశాను. ఇంకా పాస్ అవనట్టే అది. యా, సో ఆ సిమిలారిటీస్ అన్నది అన్ఫార్చునేట్లీ మ్యాచ్ అయింది. అండ్ ఇంకా సపోర్టివ్ అది ఇది అంటే ఇంకా అది ఉంది. సో మీరిద్దరు కపుల్గా మీరు చెప్పారు ఇప్పుడు 10 వెబ్ సిరీస్ వరకు చేసాము అని చెప్పి. సో ఇది ఓటీటీకి వెళ్తుంది. సో ఇప్పటివరకు చేసిన సిరీస్లో ఈ సిరీస్లో కొత్తగా ఏం ఉండబోతుంది? కొత్తగా ఏం చూడొచ్చు జనాలు? ఓటీటీ కొత్తదండి. లేదు, స్టోరీ గురించి అడుగుతున్నా. స్టోరీ కొత్తదండి. ఓకే, అంటే ఇప్పటివరకు మీరు చేసిన స్టోరీస్ ఈ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇంకా ఇప్పుడు మేము చేసిన వాటి కన్నా ఇది ఇంకా బాగుంటుంది అన్న నమ్మకం అయితే మాకుంది. బాగా వచ్చింది కూడా యాక్చువల్లీ. క్వాలిటీ పెరిగింది, బడ్జెట్స్ పెరిగింది, నంబర్ ఆఫ్ పీపుల్ పెరిగారు, అండ్ దెన్ దాని ట్రీట్మెంట్ మారింది, క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చింది ఫైనల్ గా. ఓకే. ఇందాక ఇంట్రోలో ఒక సీన్ చెప్పినట్టు రెడ్ హ్యాండెడ్గా పేరెంట్స్కి దొరికిపోతే, ఇప్పుడు అంటే మీ విషయం ఇంట్లో తెలుసు కాబట్టి అదొకే, దాని గురించి నేను మాట్లాడలేదు. తెలియక ముందు ఒకవేళ అలా దొరికిపోయి ఉంటే ఏం చేసేవారు? బెల్టే మా నాన్న అయితే ఓకే, బెల్ట్ తిరగేసి కొడుతురు నన్ను. మీ ఫ్యామిలీలో ఎలా రియాక్ట్ అవుతారు? ఏమో అండి, అంటే దొరికిపోయే అంత కష్టం. ఓకే. అండ్ ఈ సీన్ మీరు రాసుకున్నారు కాబట్టి ఒకవేళ మీరు మీ ఇంట్లో మీ గర్ల్ ఫ్రెండ్తో మీ ఫ్యామిలీ వాళ్ళకి దొరికిపోతే ఏం చేస్తారు? వినోద్ స్టార్టింగ్ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం, నేను సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్నాను అన్నదే చెప్పలేకపోయాడు ఇంట్లో భయంతో. అలాంటిది గర్ల్ ఫ్రెండ్ అని ఉంటే ఇప్పటికైతే తెలుసు కదా, ఇప్పటికి ఇప్పుడు వాళ్ళు హ్యాపీ. ఓకే, మీరు ఎలా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు చెప్పండి. ఒరే ఆజాము అంతేగాని ఇందులో చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితే ఖచ్చితంగా చేయనండి. అంటే అసలు రియల్ లైఫ్ లో వర్కౌట్ అవుతాయా? అంటే స్క్రీన్ వరకు చూడండి. అంటే ఉంటే ఫస్ట్ అంత పెద్ద కొంపు ఉండాలి దాక్కోడానికి, బేసిక్ గా మా వంతు లేవు. సో మేబీ రియల్ కూడా జరిగే ఉంటాయండి, ఎక్కడో 100% జరిగే ఉంటాయి ఎక్కడో అక్కడ, కానీ తప్పించుకొని బయటకు వచ్చేయడం అమ్మయ్య అని అనుకోవడం. వెనక్కి వచ్చి ఉంటారు వెనక్కి, బట్ దీంట్లో ఏంటంటే కొన్ని డేస్ ఉండాల్సి వస్తుంది. ఎందుకున్నాడు, ఎలా వచ్చిండు, తలుచుకుంటే ఫ్యామిలీ ఉన్నా సరే ఆడ అందులోనే ఉన్నాడు అన్నదానికి ఒక రీజన్ ఉంది, అదేంటి అన్నది 4th తెలుస్తుంది. తలుచుకుంటే నవ్వు వస్తుంది, కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళని ఊహించుకుంటే భయం వేస్తుంది అసలు. ఖచ్చితంగా. సో మీరు ఎపిసోడ్స్ మొత్తం 6 ఎపిసోడ్స్ అండి టోటల్గా.
అంతే. ఈచ్ ఎపిసోడ్ 26 minutes అండ్ 24 minutes లాంగ్ అంతే. ఓకే. ఓకే. యా. అంటే ఈ స్టోరీ మీరు ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకుందా? లేకపోతే అంటే చూసి ఇన్స్పైర్ అంటే నార్మల్గా గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు వెళ్తుంటారు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే వెంటనే అది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఏంటంటే అందరూ సేఫ్గా రిటర్న్ వచ్చేస్తారు. ఒకవేళ రిటర్న్ రాకపోతే వాళ్ళకి ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఎట్లుంటుంది అనే దాని నుంచి వచ్చింది ఐడియా. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందండి? లేదండి. ఓకే. అంటే ఫ్యూచర్‌లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు. వస్తే ఎవరు వద్దనుకుంటారండి. ట్రై చేస్తారా? మీ ఫేస్ చూస్తే అలా కనిపించే కనీసం ఈ అమ్మాయికి లైన్ వేద్దాము, లేకపోతే ఈ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాము అలాంటి ఆలోచనలు కూడా ఏమి రావా మీకు? లేదండి, అదేం నేను సినిమా తీసే వరకు అవేమి చేయనండి. ఓకే. సినిమా తీసా ఇప్పుడు అయిపోయింది కదండి మీ సిరీస్ అంటే జూలై ఇంకా నెక్స్ట్ 4th ఇంకా పెద్ద చేయాలి రాబోతుంది. కదండి, ఇంకా పెద్ద ఓకే. పెద్ద ఏదో ఓకే. ఇంకా అట్లా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? పోనీ వీళ్ళతో వర్క్ చేయాలి అని. అంటే అంతే అండి. ఇప్పుడు ఉన్న బడ్జెట్ కంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి బడ్జెట్తో చేయాలని ఉంది, అంతేగాని ఇంకా వీళ్ళతో చేయాలని ఏం లేదు, కానీ ఓకే. మంచిది అంటే ఈ చేయాలి. హీరోతో చేయాలని గానీ లేకపోతే ఇటువంటి ఉన్నదండి వినోద్కి. చెప్పట్లేదండి. నా పేరే చెప్పాలి. చెప్పట్లేదు, ఆలోచిస్తున్నాను నేను. సో అట్లా కానీ అయిపోయింది మీరు ఆ ఇందాక డ్రీమ్ అన్నట్టు ప్రాజెక్ట్. ఓన్లీ యూత్కే కనెక్ట్ అవుతుంది, ఇది ఇంకా ఫ్యామిలీస్కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఈ ఓకే. సబ్జెక్ట్. డౌట్లు పుట్టుకొస్తే మా కూతురు ఇలా అయినా చేసిందా, నా కొడుకు ఇలా ఏమన్నా చేశాడా అయితే దీని తర్వాత ఇంట్లో అబ్జర్వేషన్ ఎక్కువైపోతుంది పెరుగుతుంది. పేరెంట్స్‌కి పిల్లల మీద. ఊరు వెళ్ళాలంటే భయపడతారు parents. ఓకే. అండ్ మీకు అలా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సోనియా గారు మీకు? లేదండి. అంటే పర్టికులర్‌గా ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి ఇవి అని ఏం లేదు. బట్ దెన్ క్యారెక్టర్స్ ఏవైతే వస్తాయో కొంచెం ఛాలెంజింగ్‌గా వస్తే బాగుంటాయి అన్నది. బికాస్ లైక్ విరూపాక్ష? విరూపాక్ష ఈజ్ ఆల్సో గుడ్ ఛాలెంజింగ్. అంటే జనాలకి ఇష్టపడే క్యారెక్టర్, ఆ ఇన్నసెన్స్ కావచ్చు, అది కావచ్చు, అలాంటివి నాకు బాగా ఇష్టం అండి. ఒక మంచి ఎమోషన్స్ ఉండే క్యారెక్టర్ అలా. అంటే అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్‌లో అంటే లీడ్‌గా చేశారు ఓకే. బట్ బిగ్ స్క్రీన్ మీద అంత మంచి క్యారెక్టర్ పడ్డము లైక్ మీకెలా అనిపించింది? మీకు ఆ క్యారెక్టర్ వచ్చింది అని తెలిసాక అంత పెద్ద మూవీలో? అంటే బేసిక్‌గా నేను షూట్‌కి వెళ్ళే వరకు కూడా నాకు ఒక నమ్మకం లేదండి అది చేస్తాను అని. సో అప్పటి వరకు కూడా మైండ్‌లో ఏం లేదు. బికాస్ చాలా సార్లు ట్రై చేసాం. వెళ్ళాము కొన్ని తెలిసిన ప్రొడక్షన్ హౌస్‌కి దీనికి. బట్ ఇట్ డిడ్ంట్ వర్కౌట్. ఓకే. సో ఇది కూడా షూటింగ్‌కి వెళ్ళే వరకు నిజంగానే అవుతుందా లేదా అని నమ్మకం పెద్దగా ఏం లేదు. అసలు బేసిక్గా ఏం జరిగిందంటే ఫస్ట్ సోనియా ఆడిషన్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక ఆడిషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం ఎదర్ ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పేస్తాం, మనం ఒక క్లారిటీ వస్తుంది, ఫ్రీ అవుతాం. కొన్ని సార్లు రాదు, ఏం జరుగుతుంది ఏంటో మనకు అర్థం కాదు, మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది అర్థం కాదు. అలా సోనియా ఈ ప్రాజెక్ట్ వెయిట్ చేసింది, కొన్ని రోజుల తర్వాత అడిగింది ఎవరైతే క్యాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారో, అడిగితే లేదమ్మా వాళ్ళు ఇంకొకరిని సెలెక్ట్ చేసేసుకున్నారంట. అంటే ఓకేలే మామూలే కదా మనకి అన్నట్టు అలా వెళ్తా ఉంది. 8 months తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. 8 months తర్వాత నాకు గుర్తు కూడా లేదు. సోనియా గుర్తు కూడా లేదు అసలు. ఇలా ఈ ఒక్క సినిమాకు ఆడిషన్, అదేనమ్మా నువ్వు అప్పుడు ఆడిషన్ ఇచ్చావు కదా, అది ఒకసారి మళ్ళీ డైరెక్టర్ గారు నిన్నే అనుకుంటున్నారు, ఒకసారి మళ్ళీ ఆఫీస్కి వస్తామంటే ఏ సినిమా అండి అని అడుగుతుంది సోనియా ఫోన్. సో చుట్టూ తిరిగి అది సోనియాకే వచ్చింది. అంటే ఆయన మెయిన్ కార్తిక్ గారు, ఆయన చాలా పర్టికులర్గా కూర్చున్నారంట, నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి. సో ఆయన వల్లే సోనియా ప్రెజెంట్ ఈ స్టేజ్లో. సో డెఫినెట్గా ఎక్కడో చోట ఖచ్చితంగా హార్డ్ వర్క్ అన్నది ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లక్ కూడా యాడ్ ఆన్ అయ్యి ఉండాలి అన్నది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో అలా కలిసి వచ్చింది నాకు టైం. ఓకే. అంటే స్టిల్ ఇప్పటికీ టచ్లో ఉంటారా? వీఆర్ ఫ్యామిలీ. ఎవరండి? సంయుక్త మీనన్ అండ్ తేజ్? లేదు, అంటే లేదు. బట్ దెన్ డైరెక్టర్ గారితో టచ్లో ఉంటాం. హీస్ లైక్ అ ఫ్యామిలీ నౌ. ఓకే. అండ్ అలాగే తర్వాత మీవి కొన్ని షోస్ బయటికి వచ్చాక ప్రదీప్ గారితో కానివ్వండి, లేకపోతే సుధీర్ గారితో సుధీర్ గారితో రీసెంట్గా కానివ్వండి, మీరు ఆ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు కొంచెం మీకు వచ్చిరాని తెలుగుతో మీరు అలా మాట్లాడుండొచ్చు. బట్ అది బయట వాళ్ళకి రిసీవ్ అవ్వడం మాత్రం కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంది అని ఇలాంటి మాటలు వచ్చాయి, ఇలా అన్నారు. సో అప్పుడు ఏమనిపించింది మీకు? లైక్ అంటే అది చూసే వాళ్ళకి నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను, అది చాలా ఇన్నోసెంట్గా అంటే తెలిసి తెలియక మాట్లాడిన మాటలు నాకు అలా అనిపించింది. బట్ అది బయటికి పోర్ట్రే అవ్వడం మాత్రం ఇంకోలా పోర్ట్రే అయింది. సో అది మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? నేను పెద్దగా ఏం తీసుకోలేదండి. ఫస్ట్ నిజం చెప్పాలంటే
బయట మేము చేసినప్పుడు కూడా మాకు పెద్ద ఏం అనిపించలే. అది రిలీజ్ అయ్యి ప్రోమో వచ్చినప్పుడు బేసిక్గా ఫస్ట్ థింగ్ మేము ఆబ్వియస్గా మన ఏదో రిలీజ్ అయింది అంటే చూస్తాం కదా, అలా చూసుకొని ఫస్ట్ నేను సిద్ధు ఫుల్గా నవ్వుకున్నాం. సో జనాలు కూడా అలానే నవ్వుకున్నారు. బట్ దెన్ 20% ఆఫ్ ద పీపుల్ దాన్ని నెగిటివ్గా అని కూడా అనలేం, ట్రోల్ చేశారు, లేదు అంటే అలా డబల్ మీనింగ్ డైలాగ్స్ లాగా తీసుకున్నారు. సో ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్, లేదా వల్గర్గా లేదు, ఆర్ ఐ డింట్ అబ్యూజ్ ఎనీవన్ ఆర్ ఐ డింట్ హర్ట్ ఎనీవన్. సో పెద్ద ఐ డింట్ ఫీల్ ఎనీథింగ్. బట్ అది నాకు ప్లస్ అయింది. ఇఫ్ ఎట్ ఆల్ మైనస్ అయ్యి ఉంటే అప్పుడు నేను ఆలోచించేదాన్ని, బట్ ప్లస్ అయింది. సో ఆబ్వియస్లీ దట్ విల్ మేక్ మీ హ్యాపీ అండ్ సమ్వేర్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఎ గుడ్. ఓకే ఓకే. డిడ్ యూ ఫీల్ బ్యాడ్ వినోద్? నో. అంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు ఆయన ఎందుకు అడిగారు నాకు అర్థం నో, ఆడియన్స్ లో వినోద్ కూడా ఉన్నాడు కదా, ఐ నెవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్. సో యా. ఓకే. అంటే మీరిద్దరు సిరీస్ ఆర్ మూవీ ఏదైనా కావచ్చు, మీరు కాకుండా పక్క యాక్టర్తో యాక్ట్ చేసేటప్పుడు అట్లాంటి విషయాల్లో మీకు ఏమైనా గొడవలైన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదులేండి, అలాంటి గొడవలు అయితే ఏమీ రాలే. బట్ ఒకసారి నేను చిన్నదానికి అప్సెట్ అయ్యాను అంతే. అంటే నాకు ఇంటిమేట్ చేయలేదు ఎందుకు అని అన్నట్టు నేను. అంటే డిస్కస్ చేసుకుంటారా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓకే అయితే అవుతుంది, కానీ ఈ ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్స్ అయితే ఏమి ఉండవు. ఇలా ఒక ప్రాజెక్ట్ అది ఇది అంతవరకే. కానీ ఒక్కదానికి మాత్రం నేను అప్సెట్ అయ్యా. దేనికి? ఒక దేర్ వాజ్ ఎ సిరీస్ అండి, అందులో ఒక హగ్ చేసుకొని ఏడవాలి. ఓకే. సో దానికి అది నాకు చెప్పలేదు మీరు ఉందని అని నేను. సో ఆ చిన్న విషయంలో అప్సెట్ అయ్యా. బట్ యాజ్ అన్ యాక్టర్స్ అది తప్పదు, కొన్ని అయితే తప్పవు. సో అప్పుడు ఓకేలే, ఇది ఓకే, చాలా కామన్. రేపు పొద్దున్న ఒకవేళ నేనేమన్నా చేసినా నాకు అలాంటి సిచ్యువేషన్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఈ మాత్రం దానికి. అండ్ ఈ క్లారిటీ నాకు మా ఫాదర్ నాకు కూర్చోపెట్టి చెప్పారు. ఇప్పుడు మీరు ఇద్దరు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఇలాంటి మనస్పర్ధలు రావచ్చు, సో ప్రిపేర్డ్గా ఉండండి ఇద్దరు, అలాంటివి మాత్రం మీ దాకా తీసుకురాకండి, ఇంకా తప్పదు మీకు ఇది అని మా ఫాదర్ నాకు చెప్పారనమాట. అయ్యా వచ్చి అలాంటిది ఏం లేదు నాన్నగారు అని చెప్పేసి. మీరు ఎప్పుడు చెప్పారు ఇంట్లో మీ రిలేషన్షిప్ గురించి? లాక్డౌన్లో చెప్పారు. ఓకే. అందరూ అడిగే క్వశ్చనే, నేను కూడా కామన్గా అడుగుతున్నాను. మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? 3-4 years మేబీ. ఇంకా 3-4 years. ఇప్పుడు రిలేషన్లో ఉండి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years. 5 years అవుతుంది. ఓకే. అంటే మీ రిలేషన్ స్టార్ట్ అవగానే చెప్పేశారా ఇంట్లో? ఆల్మోస్ట్ ఒక మంత్స్ గ్యాప్లోనే చెప్పేశాను. మంత్స్ గ్యాప్లోనే చెప్పేశాను. మ్యాక్సిమం ఒక 5-6 months అంతే, దాని తర్వాత చెప్పేశా. ఓకే ఓకే. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పొసెసివ్ ఉంటారు? ఆబ్వియస్లీ అమ్మాయిలు పొసెసివ్గా ఉంటారు. మాకు దోలు ఆ తిరిగిపోతుంది. పొసెసివ్గా ఉన్న ఇదిలో ఎప్పుడైనా గొడవలు జరగడం కానీ? అయ్యే అప్పటికప్పుడు అవుతాయి. అప్పటికప్పుడు అవుతాయి. అంటే ఆ గొడవల్ని ఎక్కువ ఎవరు క్యారీ చేస్తారు, ఎవరు అక్కడికక్కడే మర్చిపోతారు? సిద్ధు వదిలేస్తాడు, బట్ ఐ థింక్ ఐ క్యారీ మచ్. నేను కామ్గా ఉండి అదే క్యారీ చేస్తూ సాగదీసి ఆలోచించి దాని గురించి మొత్తం ఫీల్ అయిపోయి గింజుకుపోయి, యా. సో నేనే అలా ఉంటాను. ఓకే. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు సోనియాకి ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది, లైక్ అంటే అది చేస్తే ఇంకా లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఒక పెద్ద హీరో పక్కన ఆపర్చునిటీ వచ్చింది, బట్ గ్లామరస్ రోల్, అంటే కొంచెం ఇంటిమేట్ సీన్స్ కావచ్చు, లేకపోతే అలా ఉంటుంది. సో డూ యూ అగ్రీ? ఐ డోంట్ అగ్రీ అండి. ఫస్ట్ సిద్ధు పక్కన పెడితే. ఓకే. మీరు అగ్రీ చేయరు? లేదు. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. సో ఐ నో ఐ హ్యావ్ మై లిమిటేషన్స్ ఆన్ హౌ టు బీ పోర్ట్రేల్ ఆన్ స్క్రీన్. సో బేసిక్గా నాకు నేను చూసుకున్నప్పుడు కూడా నేను సిగ్గుపడిపోకూడదు. సో అంత దూరం ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ మై ఓన్ బౌండరీస్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఇస్ కెప్ట్ పర్సనల్. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ సో మచ్ ఆర్ ఇంటిమేట్ సీన్స్ అన్నవి ఐ am నాట్ కంఫర్టబుల్. ఓకే. ఒకవేళ సిద్ధుతో వస్తే చేస్తారా? సిద్ధుతోనే అయితే చేస్తారు. నాతో అయినా సరే ఒక లిమిట్ వరకు ఐ am నాట్ కంఫర్టబుల్ ఈవెన్ విత్ సిద్ధు, బికాస్ దిస్ అంటే ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ దట్ మేము ఇద్దరం రిలేషన్లో కంఫర్టబుల్ ఉన్నాం అలా లేదు. ఇట్ ఈస్ అబౌట్ సంబడి లైక్ చుట్టూ ఉంటారు, లైక్ డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు, దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ టు బి డన్ ఇన్ పబ్లిక్. దట్ ఈస్ ద ethics I have for myself. So I can't keep it in public కొన్ని things. So I like to keep it personal. కాబట్టి కొన్ని సీన్స్ కావచ్చు లేదా ఇది కావచ్చు, నాకు సిద్ధుకి అనుకున్నప్పుడు కూడా నేను వినోద్ మా డిఓపి చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట. హీ ఆస్క్డ్ us, in fact, are you comfortable doing this, మేబీ ఇలా, అండ్ దెన్ అనుకొని
కూర్చొని దెన్ వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ ఓకే ఇక్కడ వరకే ఓకే. అన్న దిస్ థింగ్ దో మా అంటే ఆన్ అందరికి స్క్రీన్ కూడా మీకు కొన్ని Limitations నాతో ఉన్నాయి. అయినా Yeah. సరే అది ఆ Okay. లిమిటేషన్స్ సోనియాకు ఉన్నాయి. ఓకే. ఒకవేళ సిద్ధుకి అదే ఆపర్చునిటీ వస్తే ఒక మంచి పెద్ద హీరోయిన్ పక్కన అలాంటి రోల్ వస్తే మీకు ఓకేనా? నా ఓకే అవ్వాల్సిన సిద్ధు కదండి. ఏమో అండి ఈ థాట్ నాకు ఎప్పుడు రాలే బేసిక్గా, అంత దూరం నేను ఎప్పుడు ఆలోచించలేదు. బేసిక్ గా ఆలోచించుకుంటే మనం ఇది చెయ్యాలి అక్కడ ఎదగాలి అనుకుంటాం కానీ హీరోయిన్ తో రొమాంటిక్ ఆ, సీన్ నాకు నాకు మెయిన్ ఏంటంటే నాకు ఫస్ట్ నేను చాలా చోట్ల చెప్పా, బట్ మీకు చెప్తున్నా, నాకు ఒక 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 క్యారెక్టర్ చాలా ఇష్టం. ఓకే. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారి క్యారెక్టర్ చాలా ఇష్టం. అలాంటిది పోర్ట్రే చెయ్యాలని అనుకుంటాను కానీ ఇలా ఎప్పుడు నాకు ఆ థాట్ రాలే. ఒకవేళ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు? ఏమోనండి సోనియాని లేదు permission శశిమాధవన్ తీసుకుంటారా? తర్వాత ఎలానో లైఫ్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా అసలు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. ఓకే. ఓకే. అంటే ఒకవేళ అలాంటి రోల్ వస్తే సోనియా దగ్గర పర్మిషన్ తీసుకుంటారా? సో ఇలాంటి రోల్ వచ్చింది నాకు అది నచ్చింది, కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను అని. ఏమోనండి, డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్, డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ గారు, అవన్నీ ఫ్యాక్టర్. అది నేను లాస్ట్ ఆప్షన్ సోనియాని అడగటం, సోనియా దాకా తీసుకెళ్దాం అన్నది లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుంటా. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ సాటిస్ఫై అయ్యాయి అని అంటే అప్పుడు నేను మాట్లాడడం దాన్ని బట్టి. ఓకే. సో ఇంకొకటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ రిలేషన్షిప్? లూజింగ్. ఓకే. అలా అనిపించిందా ఎప్పుడైనా ఈ లేదండి 5 years రిలేషన్షిప్లో? ఓకే. ఎప్పుడూ అనిపించలేదు. బై గాడ్స్ గ్రేస్. బై ఆర్ గ్రేస్. యా, బై ఆర్ గ్రేస్. ఓకే. ఇంకా సెలబ్రిటీ క్రష్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ వినోద్ గారితో స్టార్ట్ చేస్తాను. ఆయన అలా సైలెంట్గా కూర్చున్నారు. ఆయనకి లిస్ట్ వచ్చేస్తుంది, పెద్ద లిస్ట్ తీస్తాడు బయటికి. వినోద్ చూస్తున్నాడు ఈ ప్రేమ పౌరాలు తట్టుకోలేకపోతున్నాను. మీకు ఎవరైనా సెలబ్రిటీ క్రష్ ఉన్నారా? సెలబ్రిటీ క్రష్ ఏం కాదని కీర్తి సురేష్ గారు అంటే ఇష్టం. కీర్తి అంతే. సురేష్ గారు అంటే ఆ. ఇష్టం. ఓకే. సో కీర్తి సురేష్ గారితో ఒకవేళ మూవీ చేసే ఆపర్చునిటీ వస్తే కీర్తి సురేష్ గారి కోసం ఎట్లాంటి స్టోరీ రాస్తారు? అంటే ఇట్లాంటిదని ఏం లేదు కానీ ఓకే. మంచి రోల్ ఏదైనా చేస్తాను. మంచి రోల్ ఏదైనా లైక్ అంటే లేడీ ఓరియంటెడా ఆర్ ఎల్స్ అని? అట్లా లేదు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే అంతే. ఓకే. అండ్ మీకు సెలబ్రిటీ క్రష్ ఎవరైనా ఉన్నారు? సిద్ధు పక్కన ఉన్నాడని చెప్పట్లేదా, లేకపోతే మామూలుగా లేరా? సిద్ధు వెనుకున్నది లేరండి. అయితే పక్కన సిద్ధు ఉన్నారు కాబట్టి సిద్ధువే క్రష్ అని చెప్పొచ్చు కదా. సిద్ధు ఈజ్ నాట్ క్రష్. సిద్ధు మోర్ దెన్ దట్ సోల్మేట్. లైఫ్. యా. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా ఎవరు లేరా లేరండి అస్సలు? ఎవరు. మీకు తమన్నా అని మాత్రం చెప్పక, నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చూసేసాను. ఏం చేస్తామండి, తమన్నా కాకుండా ఇంకా ఇంకెవరు లేరు, ఆవిడే అప్పట్లో. సోనియా? అప్పట్లో సోనియా క్రష్ కాదు. క్రష్ కాదు, ఓకే. షీఈ్ మై క్రషర్. ఓకే. అప్పట్లో తమన్నా గారు అంటే అదొక. ఓకే. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎమోషనల్? నేనే. అంటే ఊరికే ఏడ్ చేస్తారా? ఆహా, ఊరికే యాడ్ అవుతుంది కానీ ఎమోషనల్ పర్సన్. ఎమోషనల్ పర్సన్. ఓకే. అండ్ ఎవరు కుక్ చేస్తారు ఎక్కువ? చాలా బాగుంటుందండి. ఓకే. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ సోనియా కుక్ చేసేదాన్ని? ఎనీ చికెన్ ఐటమ్ హీ లైక్స్. పులావ్, చికెన్ ఉంటే హీ లైక్. మీకోసం సిద్ధు కుక్ చేయరా? బ్రెడ్ ఆమ్లెట్ చేస్తా, టీ పెడతా. ఓకే. 2 పూటలు టీ పెడతారు. 2 పూటల టీ పెడతా. మార్నింగ్ లేవగానే సిద్ధు టీతోనే మీ డే స్టార్ట్ అవుతుంది. ఎస్ ఐ నో. ఇంకా ఇంకా సోనియా కోసం ఏం చేస్తారు? మ్యాగీ. మ్యాగీ చేస్తా, కేక్ ట్రై చేస్తా, ఫ్లాప్ అయింది. ఏమైంది? బిస్కెట్ అయిపోయిందండి, తెలియలేదు ఏం కేక్ చేస్తే జరిగిందో. బిస్కెట్ అయిందా? ఆహా, ప్రాసెస్ బిస్కెట్ అయిందా? ప్రాసెస్ బిస్కెట్ అయిందా? బిస్కెట్ అయింది. ఓకే. ఓకే ఓకే ఓకే. సో అవన్నీ. ఓకే. బట్ సోనియా కుక్ చేసిన ఫుడ్ వినోద్కి కూడా ఇష్టం. అవును, పప్పు బాగా చేస్తుంది. పప్పు బాగా చేస్తారు. బాగా చేస్తుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పటివరకు మీ ఇద్దరికి బాగా మెమరబుల్ మూమెంట్ ఏంటి ఇద్దరికి? నాతో సిరీస్ చేయడం. ఫస్ట్ కార్. ఫస్ట్ కార్. ఓకే. సోనియా ఇంకో క్వశ్చన్, మీ పక్కనే కూర్చొని ఇంకొక అమ్మాయికి లైన్ వేస్తారా సిద్ధు? చూడడండి వచ్చే అమ్మాయి బాగుంది అని కానీ లైన్ వేయడం పక్కన పెడితే ఫస్ట్ కళ్ళు తిప్పాడంటే అయిపోయాడు ఇంకా. నీకు తెలీదు అంతే. ఒకటి వెస్ట్ వెళ్ళిపోద్ది, ఒకటి ఈస్ట్ వెళ్ళిపోద్ది నాకు. ఓకే. సో నైస్. సో జూలై 4th రాబోతుంది మీ సిరీస్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి? చెప్తావా? చెప్పేసి. లేదు వినోద్ చెప్తాడు పాప. అంతే, మంచి ఎంటర్టైనింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా ఉంటుంది. సో ఈటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఎపిసోడ్ చూసి అది ఖచ్చితంగా నచ్చుద్ది. ఒకవేళ నచ్చితేనే మిగతా ఎపిసోడ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతే. ఓకే.
అండ్ మీరేమని చెప్పారు? ఇప్పటిదాకా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అది యూట్యూబ్లో కానివ్వచ్చు, షోస్లో కానివ్వచ్చు. అదే సపోర్ట్ మాకు శశిమధురం కూడా మీరు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే మీకు డెఫినెట్గా నచ్చుతుంది చూసిన తర్వాత. జూలై 4 తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. యా, ఒక 2 hours ఆఫ్ టైమ్, అంటే ఎంత బిజీ వర్క్లో ఉన్నా ఒక్క 2 hours దీని మీద స్పెండ్ చేశారు అంటే ఉన్న స్ట్రెస్ పక్కన పెట్టేస్తారు, నవ్వుతారు ఆ 2 hours. దట్ ఈజ్ ఆ ప్రామిస్. సో ఇప్పటివరకు ఇంత దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళాము. సో డెఫినెట్గా ఇందులో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ యా, July 4th ఈజ్ అ బిగ్ డే. అండ్ ఇంకా ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇద్దరు ఏమైనా బిగ్ స్క్రీన్ మీద కనిపించే ఆలోచన ఏమైనా ఉందా? ఆలోచనలు అయితే ఏం లేవండి. అంటే ఏమైనా ఆపర్చునిటీస్ లేదు, అంటే బిగ్ స్క్రీన్ కాదు కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే టాక్స్లో ఉన్నాయి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని. సోనియా అయితే హాట్‌స్టార్ కూడా సైన్ చేసింది, ఓకే, జీ కూడా సైన్ చేసింది. లీడ్గా లేదండి, ఒక మంచి క్యారెక్టర్స్. సపోర్టింగ్ రోల్. ఓకే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. సో మీ సిరీస్కి మంచి ఫీడ్బ్యాక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మంచివి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.